అందరికీ శరాతులు రానే వచ్చాడు మీ నర్సయ్య తాతో పొద్దుగానే ఇక మరి రామ సక్కని ముచ్చట్లు ఇక మరి ఇప్పు చెప్పుకుందాము, మనసులోని మాటలని బయట పెట్టుకుందాము. ఇవాళ మరి ఏ పేపర్లలో ఏం జాతకం రాసుకొచ్చిరి? మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక తెర మీదకి పోతే ముందుగాల మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా? పింక్ మీడియాకు పొంగులేటి వార్నింగు, మీ అబద్ధాలు వక్రీకరణలు ఒక స్థాయి వరకే ఉపేక్షిస్తాం, ముఖ్యమంత్రికి వ్యవస్థలకు గౌరవం లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇక పొంగులేటి ఏంది? రేవంతమయ్య కూడా అంటుండు. ముఖ్యమంత్రి రేవంతమయ్య కూడా ఏమంటుండంటే, ఆలు రాకున్నా అద్దులు దాటేస్తుండ్రు, ఆలు రాకున్నా అద్దులు దాటేస్తుండ్రు, గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఆలు రాకున్నా అద్దులు దాటేస్తుండ్రు, గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఇది ఎక్కడి పాపము, ఎక్కడి కథ, ఏంది తాత? ఏం చెప్తుండు రేవంతమయ్య? ఏం చెప్తుండు అంటే, ఆలు రాకున్నా జర్నలిస్టు అని ముసుగు తొడుక్కొని నేను జర్నలిస్టును అని ఇక ఇష్టమే కిష్టపురము రామరామా, ఇష్టమే కిష్టపురము రామరామా, ఎటు మళ్ళీతే అటు దొర్లుతుర్రు రామరామా. ఇక నోటికి ఏదొస్తే ఆ మాట మాట్లాడినట్టు, ఇక నోటికి ఏదొస్తే అది చేసినట్టు, ఇక పెన్నుకు కూడా ఏదనిపిస్తే అది జంపుతుర్రట. ఇక అందుకనే ఈ జర్నలిస్టు అని ముసుగు తొడుక్కొని కొందరు ఆలు రాకపోయినా, పెన్ను బట్టి గీతలు గీయకపోయినా ఏంది ఇట్లా ఈ రకంగా బదనాం చేస్తుర్రు? ఏదేదో తీసుకొచ్చి కంప మానెత్తి మీద పెడుతుర్రు. మళ్ళీని చేస్తుర్రు, అన్నీ పిచ్చి రాతలు రాసుకొస్తుర్రు అనేది ఇక రేవంతమయ్య కూడా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. ఇక అందుకని పొంగులేటి ఏమంటుండు? పింక్ మీడియాకు పొంగులేటి వార్నింగు. పింకు అంటే అర్థమైందా? పింకు గులాబీ కేసీరావయ్య ఉండే కదా, అగో గాళ్ళ మీడియా కంట. అంటే ఇక ఆయన పరంగా కొన్ని కథలు నడుస్తున్నాయట. ఇక ఆ కథలకు ఇగో ఈ కోళ్ళగా మంచిగా సూటి పెట్టి ముక్కు సూటిగా వార్నింగ్ ఇస్తుందట. ఇక చూడాలి ఈ కథ ఎట్టుంటుందో రేపు. ఇక పోతే కడియం కోళ్ళగా వచ్చింది. కడియం కోళ్ళగా ఏమంటుంది? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి విలువలు లేవు, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి విలువలు లేవు. కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఆంబయ్య ఏంటంటే ఒక ముచ్చట. ఇక మరి ఆనాడు కేసీరావయ్య గుమ్మా చక్కని గుంపును కట్టుకొని వెనుకంగా తోకబారు లెక్క 40 మందిని ఎమ్మెల్యేలు గుంజుకొని కారు ఎక్కించుకుండు. కార్లో మేము కార్లో పట్టమయ్యో వద్దయ్యో అన్నా కానీ అని ఇక ఒకటే అన్నవై కుక్కిండు. అంతేనా కాదా? ఇక ఇప్పుడు ఏమైంది? ఆ కార్ల ఇటు మెసలేక తుమ్మినా దగ్గినా ఇంకేదైనా అల్లనే ఈ పాడైపోను కాదు, ఈ వాసన ఎట్లా కొడుతుందని ఇచ్చుకపోయినాయి. ఇక ఆఖరికి వస్తార కల్లా పాయ. మరి నిన్న మన కొన్ని కోళ్ళాగలు కారు దిగి అలా గెలిచినాక కూడా కారు దిగి ఇక మరి చేతికి షేకాంట్ ఇచ్చినాయి. అందులో ఇదోటి బీఆర్ఎస్లో గెలిచింది కడియం. ఇక మళ్ళా ఇంట్లో జొర్రి ప్రచారం చేసే వరకనే, కన్ను వేసుకొని ప్రచారం చేసే వరకనే ఇక ఈ కోళ్ళగా తెల్ల వెంకట్రావు కోళ్ళగా ఈ కోళ్ళగా దానంకు ఇక మరి శృతి తప్పిన వ్యవహారం చేసిన అనేది ఇక బీఆర్ఎస్ కోళ్ళగాలు కోర్టు మెట్లు ఎక్కే. ఇక వాళ్ళు ఇక నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుర్రు, నోటికి వచ్చిన కూతురు కూస్తుర్రు. అసలు అలా ఉద్ధారకమే ఏమైనా సకదనం లేదు అనేది ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా మానసికంగా లోపట్నే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా నేను సిద్ధమే, భయపడేది లేదు.
అనేది లెంకలు కొడుతుంది. కానీ ఇక మరి లోపల ఇంకేమైనా బాధ ఉంటే ఉండొచ్చు కూడా. కానీ మొత్తానికి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి విలువలు లేవు. ఎందుకంటే ఆనాడు 40 మందిని గుంజుకున్న చరిత్ర వాళ్ళది కాదా. వాళ్ళు సొక్కం పూసలవని ఎట్లా చెప్పుకొస్తుర్రు, వాళ్ళు శుద్ధ పూసలని ఎట్లా ప్రకటించుకుంటుర్రు అనేది ఇప్పుడు కడియం ఆంబాయం. ఇక పోతే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఆగస్టు 7న నోటిఫికేషన్, 21న నామినేషన్కు చివరి తేదీ. సెప్టెంబర్ 9న పోలింగు, అదే రోజు కౌంటింగు. ఉపరాష్ట్రపతి ఇక ఆ కోయిలాగా దనకాడ ఏదో ఉండగా కోయిలాగా అది పక్కగా జరిగినాక ఇక మరి ఇప్పుడు ఇక మరి ఎవరిని ఖరారు చేస్తుర్రు ఏంది ఏం కథ అనేది ఇక మరి చూడాలి. రేపు సెప్టెంబర్ 9 తారీఖు దాకా మనం అందరం ఎదురు చూడవలసిందే. ఇక వీళ్ళ పేరు వాళ్ళ పేరు వస్తుంది కానీ మరి ఏ పేరు అవుతుందో. ఇక నీ దండం పెడితే గలమెత్తాలన్నా గద్దె దింపాలన్నా కమ్యూనిస్టులే గలమెత్తాలన్నా గద్దె దింపాలన్నా కమ్యూనిస్టులే. 2 సార్లు వాళ్ళ పోరాటం వల్లే కాంగ్రెస్కు పవర్. భవిష్యత్తులో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి సాగాలి. ఓనమాలు రానోళ్ళు కూడా జర్నలిస్టులం అంటున్నారు. అగో ఎల్లాకన్నా ముచ్చటే ముంగడేసి ఉండు పెద్ద మనిషి. సోషల్ మీడియా ముసుగులో విషం జిమ్ముతున్నారు సీఎం రేవంత్. అయితే ఇప్పుడు ఈ ఓనమాల కథ అయింది కానీ ఇది కావాలి. ఇప్పుడు ఏది ఎర్రజెండా కోల్యాగల పని కావాలి. ఇప్పుడు ఎర్రజెండా కోల్యాగల అయ్యా మరి కథ ఏందయ్యా అంటే, ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల రూపం నీవమ్మా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా. ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా. ఇట్లా మాలమాదిగలంతా మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగదొక్కుతుంటే, మాలమాదిగలంతా మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగదొక్కుంటుంటే నిధులు ఎట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న. మాలమాదిగలంతా మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగదొక్కుతుంటే నిధులు ఎట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న. గిట్లా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము. గిట్లా ఏమి మారేనురా మన పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నయిరో. ఏమి మారేనురా మన పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నయిరో. ఇక గిసవంటి పాటలతోటి మునిగి తేలుకుంటా జనాలను చైతన్యం చేసుకుంటా ముంగడికి ఎట్లా ఉరకల పెట్టిందో అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏం కాదో అంతరామ చక్కని పాటలు పాడుతున్న కమ్యూనిస్టులు కంచె దాటని వ్యవహారం అయింది. అయినా ఇక వాళ్ళకున్న బలంతో తోడుదోపు వ్యవహారంతో బాగానే ఇక మరి కాంగ్రెస్ తోటి దోస్తానం చేసుకుంటా ఇగో అంటుడుగా 2 సార్లు వాళ్ళ పోరాటం వల్లే కాంగ్రెస్కు పవర్. ఇక గిసవంటి ఆటపాటలతోటి జనాలను చైతన్యం చేసే ఎర్రజెండా కోల్యాగలు 2 సార్లు మాతోటి సోపత్ చేసి ఇక మరి మాకు ఇంతో అంతో ఆసరైనవి. కానీ ఇంకో మాట కూడా రేవంతమయ్య ఏం చెప్పుకొచ్చిందంటే, కమ్యూనిస్టులు
ఏమో అనే కమ్యూనిస్టులు ఇలా లోపల ఉన్నట్టుంది. కమ్యూనిస్టులు ఇప్పుడు కూర ఎంతటి రామసక్కని మారు మసాలా పెట్టి వండినా కూరలో ఉప్పు లేకపోతే అది సై కొట్టది, అంటే రుచి ఉండదు, నాలుకే ఇక ఇటాటు బొరలాడుతుంటుంది, అంటే లోపలికి ఓనియది ముద్దని అన్నట్టుగా. అదే ఉప్పేస్తే ఓహో అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కూరలో ఉప్పు లాంటి వాళ్ళు అనేది ఇక రేవంతమయ్య ఇప్పుడు వాళ్ళని భుజాల మీద చేసుకుండు. ఇక నీ దండం పెడితే ఇక నీకు వీరభద్రం కానించి కార్యకర్త దాకా నవ్వుల తోటలో మునిగిపోయిరులా రేవంతమయ్య మాటకు. అమ్మా ముఖ్యమంత్రి రేవంతమయ్య మా బలాన్ని ఎంత రామసక్కదనంగా వర్ణిస్తుండేవే మా బలాన్ని అని కోజాగలు ఇక ఒకటి ముసి 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 నవ్వుకున్నాయట. మొత్తానికి ఇక గా రకంగా కూరలో ఉప్పు వేయకపోతే కథ ఎట్టుంటుందో కమ్యూనిస్టులు అసోంటోళ్ళు అని చెప్పేవరకనే ఇక నవ్వుల పండుగ అయ్యిందట. ఇది ఏదో నవ తెలంగాణ ఏదో వార్షికోత్సవ సభల ఈ రకంగా అనుకొచ్చిండు రేవంతమయ్య. ఇక ఈ కథ ఇట్లా ఉంటే వచ్చే గొల్ల కురుమల గోసలు చూడండి, తల్లడిల్లే గుండె సప్పుడు వినండి, అంతు పట్టని వింత రోగాలతో అల్లాడిపోతున్నాము, దిక్కుతోచక సొమ్మసిల్లి ఆగమాగము అవుతున్నాము, గొల్ల కురుమల గోసలు చూడండి, తల్లడిల్లే గుండె సప్పుడు వినండి. రియల్ ఎస్టేటు భూముల దంద గొర్ల కాపర్లకు తీసింది బొంద, రియల్ ఎస్టేటు భూముల దంద గొర్ల కాపర్లకు తీసింది బొంద, భూములంతరించిపోతుంటే మేము ఎట్లా పోషించము, సమాజానికి చక్కని మాంసము ఎలా అందించము. ఇక గసవంటి పాటలు వింటే ఈ పాట నేను రాసిందే, నర్సయ్య తాత రాసిందే ఈ పాట. ఇక గిసవంటి పాటలు వింటుంటే గొల్ల కుర్మల గోస చూస్తుంటే పాపం మాకు కూడా గోడు గోడు అంటుంది మనసు అని ఇక ఇప్పుడు బాయికాడ వండుకుంటున్న పెదపులి కేసీరావు ఇక ఆయనే అయ్యో గొల్ల కుర్మలకు మంచి స్కీమ్ తీసుకొచ్చి గొల్ల కుర్మలను ఆర్థికంగా వాళ్ళని బలిపియాలి, వాళ్ళకు పశు పరకో చేతికి రావాలి, వాళ్ళు మంచిగా బతికితే తెలంగాణ సమాజానికి సొక్కదనాల మాంసం అందుతుంది, బలంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, గట్టిగా తయారవుతారు అని గొల్ల కుర్మ అది ఇది గొర్రెల పంపిణీ స్కీమ్ తీసుకొని వచ్చిండు. ఇక ఇంట్లో నీ దండం పెడితే ఇక అందినోనికి అందినంత, దోసుకున్నోనికి దోసుకున్నంత, మింగినోనికి మింగినంత, కావలసినోనికి కావలసినంత. ఇక ఇష్టమే ఇష్టపురం వాళ్ళని కోనాయ అంటాడు ఎవడు, పేపరు వాళ్ళదే, పెన్ను వాళ్ళదే, 100 అకౌంట్లు తెరిచిర్రు, 100 ఫోన్లు వాడిర్రు, 100 సిమ్ కార్డులు వాడిర్రు. ఇక అందులో ముఖ్యంగా కోజా పేరు ఏం పేరు ఉండే, దాని పేరు ఆ కోజా పేరు ఏం పేరు కళ్యాణ్, తలసాని పెద్ద కోజాగా ఓఎస్డి అది కళ్యాణ్. ఇక అది నీ దండం పెడితే కథ ఎట్లా గమ్మించిందంటే ఇక దానికి ఏలు పెట్టి చూపిస్తూ లేకుండానే చేసుకుంది. అది నాకెవర్రా అడ్డు అనేది, మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టుగా. ఇక మరి పెత్తానం అప్పుడు పెత్తానం ఇక పగ్గాలు ఆల చేతుల్నే ఉండే, ముగుదాడు గుంజాలంటే గుంజుతాడు, వద్దంటే ఊరుకుంటాడు. ఇక ఆ రకంగా చేసి దాదాపు ఎంత ఓ పిల్లగా కెమెరా మంచిగా పెట్టు చూస్తారు జనాలు. గొర్రెల స్కాము 1000 కోట్లు అని కడుపు చల్లకుండా కళ్యాణం నిండా నూరేండు బతికా కళ్యాణ ఎంత పనిచేసి కళ్యాణ ఈ దండం పెడితే 1000 కోట్లు. మరి ఇది నువ్వంటున్నా నేనంటున్న మాట
ఎవరో అంటున్న మాట కాదు, ఇగో గుర్తించిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మాజీ మంత్రి తలసాని ఓఎస్డి ఇంట్లో ఈడీ సోదాలు. ఇంట్లో జొరబడ్డరు, ఇంట్లో కందిరిగా లెక్క జొరబడి మొత్తం కథ కమ్మిచ్చారు. ఏ మూలకు ఏముంది, ఏ సందులు ఏముంది, ఏ బీరువలు ఏముంది, ఏ సంతకపేట ఏముంది, ఏ కుండలో ఏముంది, ఏ బస్తాలో ఏముంది, ఏ బ్యాగులో ఏముందని సొదబట్టారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్లో 1000 కోట్ల పైనే అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గుర్తించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పటి ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు కేసు సంబంధించి సోదాలు శుక్రవారం కూడా నిర్వహించారు. 200కు పైగా బ్యాంకు అకౌంట్లకు చెందిన పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారట. ఓహో, ఇంటున్నారులో. అవే బ్యాంకు ఖాతాలను బెట్టింగు అప్లికేషన్లలో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. అమ్మని దండం పెట్టి 1 రూపాయి పెట్టాలి, 10 రూపాయలు కొట్టాలి, 1 రూపాయి పెట్టాలి, 10 రూపాయలు కొట్టాలి. అవో గసవంటి బుద్ధివంతులు. ఇక మరి వీళ్ళకు లజ్జ ఎందుకు లేదో, వీళ్ళకు సిగ్గెందుకు లేదో. ఇక మనం కూడా ఈ మధ్యకాలంలో ఈ అవినీతి బయటవసగాల గురించి కూడా నేను ఒకటే చెప్పుకొస్తుంది. ఏం చెప్పుకొస్తుంది? ఒరే నాయనా, నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలే, నువ్వు ఎంత మురిసినా నువ్వు మట్టిపాలే. కానీ ఈ అవినీతి పాడైపోను, నీ ముఖం నేలకేస్తుందిరా. నువ్వు బతికినా సచిన కింద సమానమేరా అని కూడా నేను అప్పుడప్పుడు ఇక ఎర్ర కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా చెప్పుకొస్తున్నాం. మరి ఎన్ని కోళ్ళారు మారుతున్నాయో మన పాటలు, మన ఆటలు విని, మన మాటలు విని. కానీ మొత్తానికి ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఇగో గసవంటి కథలు చేస్తే పాపం ఎన్నడూ దాగదు, పాపం ఎన్నడూ దాగదు, దొంగతనం ఎన్నడూ దాగదు. ఏదో ఒక రోజు బయటికి పొక్కవలసింది. నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటికి రావాల్సింది. ఇక గిట్లా ఇప్పుడు ఈయన పాపం పంట వంజది. ఆ మొగోడు అనుకుండు, మనల్ని ఎవర్రా ఆపేది, అధికారం మనదే గారా, అంత మనమే గారా, తొందర పడకు, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది, తొందర పడకు, విధి విధానమే, విధి విధానమే. ఇక నాయన నీ పని అయిందిరా అని ఇగో ఇట్లా తదాస్తు అంటది. ఇగో గిట్ల బయట పడతారు. అయితే 1 రూపాయి పెట్టి 10 రూపాయలు కొడదామని ఏదైతే ఈ కోట్ల సొమ్ము ఉందో అది బెట్టింగ్ రూపాలలో పెట్టి ఇంకా కోట్లు గుమ్ముదామని కూడా అటువంటి బెట్టింగ్ ఏదైతే ఉందో బెట్టింగు ఆటలు ఇగో బెట్టింగు అప్లికేషన్లలోనూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ సోదాల్లో 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు, నిజమైన లబ్ధిదారులకు వెళ్ళాల్సిన నిధులు, నిజమైన లబ్ధిదారులకు వెళ్ళాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు వెళ్ళాయన్న ఈడీ. గొర్రెల పంపిణీలో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఇప్పుడు ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ అంటే అప్పుడు నేను కూడా గొర్రెగాస్తున్నా. అప్పుడు మీ నర్సయ్య తాత కూడా గొర్రెగాస్తుండు. అమ్మ గొర్రెల పంపిణీ స్కీమ్ అంటే ఇక నాకు నీ దండం పెడితే బూరె ఊపినట్టే ఊపింది. గొర్రెలు వస్తాయట ఊరూరా, కేసీరావయ్య ఎంత మంచోడు. ఆహా, ఏం చేయాలి ఈ ఆనంద సమయంలో అని నేను ఊకున్నానా. ఓ పాట కైకర్తి ఏదో వింటే,
తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు పండుగ చేద్దాము రోడెల్యము కళ్యము పండుగ చేద్దాము రోడెల్యము కళ్యం సభ్యత్వము గడుదాము గొల్ల కురుమా సంఘం పండుగ చేద్దాము రోడెల్యము కళ్యం సభ్యత్వము గడుదాము గొల్ల కురుమా సంఘం తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసబడ్డ మన కోసం ఇట్లా కూడా కైకజ్ఞా ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసబడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ ఇక నీ దండం పెట్టి నాకు దమ్ము వస్తుంది కానీ గిట్లా నేను కూడా రాసిన ఓ అమ్మ ఈ పాట చల్లకుండా ఈ పాట ఇక మా ఇంటి పక్కన ఎవడో వచ్చి రికార్డు చేసిండు ఫోన్లో ఇక వాయని దండం పెడితే ఈ పాట ఇక ఉరుకుతూనే ఉంది సోషల్ మీడియాలో వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా అందులో ఉరుకుతూనే ఉంది ఎవరు పటకు వాళ్ళు దీన్ని తోస్తూనే ఉర్రు ఇక తొయ్యంగా ఇది పోయి ఏడబడ్డదయ్యా అంటే దేశపతి శ్రీనివాస్ కంచబడ్డదట ఊరకు ఎవరు కావచ్చు ఈ గొల్ల ఆయన ఊరకు తాడి చెట్లల్లో బ్రహ్మాండంగా పాట పాడిండు ఎగిరి దునికిండు రామ సక్కదనంగా రాసిండుగా అని ఇక ఈ దేశపతి శ్రీనివాసు పోయి ఏం చేసిండట కేసీరావయ్యకు చూపించిండట ఏది ఇప్పుడు బాయికాడ ఉంటున్న పెద్ద మనిషి తల్లి ఇక ఆయనే బాగానే ఇక ఒప్పలిచ్చి చూసే వామ్మో కొద్దిగా అని ఇక ఏమంటే నాకు ఫోన్ కుదిరయ్యా నేను గొరకాడు ఉన్నా ఓరేకో కొత్త ఫోన్ వస్తుంది ఏందమ్మా కొత్త నెంబర్ వస్తుంది అని చూసే వరకేనే దేశపతి శ్రీనివాసు హలో ఎవరంటి నేను ఇట్లా ఫలానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా ఇట్లాంటి ఓరేకో ఎక్కడి ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడి కథ నేను ఏటి పోయింది చెట్ట పోయింది సేవల పోయింది గొర్ర కాసుకుంటోంది ఈ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు ఫోన్ చేసుడేంది ఏం కథ నా పేరు ఫలానా దేశపతి శ్రీనివాసు మీరు ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ మీద ఒక పాట రాసిరు కదా అగో ఆ పాట పెద్ద మనిషి విన్నాడు నిన్ను రమ్మంటుండు కొంతమంది కవులు కళాకారులు కూడా వస్తుర్రు వాళ్ళతో పాటు నిన్ను కూడా పిలుస్తున్నాం రా అని ఊరేకో ఇదెక్కడి బాగోతాం రా అనుకుంటే ఓ అమ్మ ఇక నా గొర్రెను మా ముసలామ చెప్పి ఇక నేను పైన కడితే ఇక పట్నంలో అనబెడితే ఇక అన్నట్టు సుద్దాల అశోక్ తేజ చంద్రబోసు అనంత శ్రీరాము ఇంకోలో కొన్ని కోయిలాగలు వచ్చినాయి ఇక అందులో నేను కూడా కూర్చున్నా ఇక చెడో పాటో మాట్లాడిర్రు అయ్యింది పోయింది ఇక మళ్ళీ నాతో కిరాయి నేను పెట్టుకొని పోయినా సరే ఇక ఆడు పోయినందుకు కేసీరావేతో ఒక పోటువ దిగిన గంతే ఇక గిది కథ అబ్బా గొల్ల కురుమలకు ఎంత రామసక్కని పని చేసిండు కదరా కేసీరావయ్యా ఇక బలిసిపోయినట్టేరా గొల్ల కురుమలు ఇక తెలంగాణలో గొల్ల కురుమలు బలిసిపోయినట్టే అనుకున్నా వీళ్ళకు ఆగడకు వస్తార కల్లా ఇక కనుకనేవి ఎక్కడి స్కాములు ఎక్కడి దోపిడీ ఎక్కడి అవినీతి ఎక్కడి కథరా నాయనా డీడీలు కట్టిన గొల్ల కుర్మ బిడ్డలు ఇంకా ఎప్పుడు ఇంకా ఏడంగా వస్తాయి ఏమి చేద్దాం ఎట్ట చేద్దాము మేము అప్పు చేసి కొప్పు పెడితే ఇంతవరకు రాకపోయారా దేవుడా అని
ఈ రకంగా గొల్ల కుర్మ బిడ్డలు ఇండ్ల పంచాలు పెట్టుకుంటారు. అవి గొర్రె ఎక్కడ పోయినాయో, ఆ స్కీమ్ ఎక్కడ పోయిందో, ఇగో గీ స్కామ్ జరిగింది. ఇక మరి ఈ రకంగా డీడీలు కట్టించుకున్న గొల్ల కుర్మలేమో కంటికి పుట్టాడు కాకి శోకం తీసుకుంటా ఏడుస్తారు. ఇక అధికారులేమో ఇగో ఈ రకంగా ఇగో గిట్ల చేసి 1000 కోట్లు గొర్రెలకు పంపిణీ స్కీమ్లో 1000 కోట్ల స్కామ్ చేసి ఇవాళ ఎంతమందిని రోడ్డు మీద చేసిర్రు, ఇవాళ ఏం ఉద్ధారకం చేసిర్రు అనేది ఇవాళ అందరం తెలంగాణ సమాజం అందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గిట్లా సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్టు, తుది నివేదికను రేవంత్కు అందజేసిన ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు. ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయ సెక్రటరీ, జేఏడీ సెక్రటరీ సభ్యులుగా నియామకం. ఈ నెల 4న కేబినెట్కు సమర్పించనున్న కమిటీ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో సర్కారు. ఇక మళ్ళీ కూడా సినిమా చూపిస్తారట అసెంబ్లీలో పెట్టి. ఇక సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్టు ఇక మరి చూడాలి. ఇప్పటికైనా మరి కేసీరావయ్యకు అన్నమాట ఇక రేవంతమయ్య కూడా మాట తప్పుతుండు అనేది కూడా తెలంగాణ జనాలు నిర్ణయాలు అక్కడక్కడ 3 బజార్ల కాడ అనుకుంటున్నా ముచ్చట. ఏందయ్యా అంటే వింటున్నావయ్యా, ఓ రేవంత్ నువ్వు చెంచలగూడ జైల్లో కేసీరావయ్యకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానవాడ, ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు, నువ్వు వచ్చి కూడా ఇప్పుడు 2 ఏళ్ళ పోదు సారు. మరి ఏంది ఇక రేవంతమయ్య కూడా అన్నమాట తప్పుతుండగా కేసీరావయ్యకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టిస్తలేడు అని అంటురు సారు, జనాలు అంటురు ఈ మాట. ఇక మరి అసలు నీ చేతికి వచ్చిందట, మరి ఇప్పటికైనా అందులో తప్పొప్పు లేనిది కథ ఏంది కార్ఖానా ఏందని బయట పెట్టి పెద్దమనిషికి మాత్రం నువ్వు కేసీరావయ్యకైతే తప్పకుండా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని ఇక తెలంగాణ జనాలు అయితే కోరుకుంటుర్రు. ఇక మరి ఏం లేదు కానీ ఇక ఇప్పటిదాకా కథ చెప్పి మీ నర్సయ్య తాతకు జర్రంతా గరం గరం ఛాయ్ తాగి ఎమ్మటే వస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉంటారు మన నేను ఇక మళ్ళీ వచ్చిన రారు. ఇక కథ అట్ట ఉంటే ఇంకేముంది, జనవరి 26 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాము. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క YTPS యూనిట్ 1ను జాతికి అంకితం చేసిన మంత్రులు. YTPSలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా శంకుస్థాపన. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ శంకుస్థాపన చేసిరట. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. 55 ఎకరాల్లో 970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను నిర్మించనున్నారు. అనంతరం యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాధనం వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్తయ్యేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారట. సరే, మంచిది. ఇది నిన్నటి కథ. అల్లో నేరడల్లా కోరం కనకయ్య మహాకొచ్చిండు అల్లో నేరడల్లా కోరం కనకయ్య పొలం బాట బట్టే అల్లో నేరడల్లా కోరం కనకయ్య మందు జల్దాముండు అల్లో నేరడల్లా
అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కోరం కనకయ్య నాటేస్తా ఉండు అల్లో నేరడల్లా. ఇంకా కోరం కనకయ్య కిందంగా మీదంగా పులుసు కారుతుంటే మందు చూడట్టు తలుతుండు. వస 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 అని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టజీవుల కష్టంలో నేను పాలు పంచుకుంటా అని కంకణం కట్టుకొని కదిలిండే కోరం కనకయ్య దేవుడా. కనకయ్యో నీ పేరులోనే ఉంది బంగారం కనకయ్యా. ఇక పొలం బాట పట్టిన ప్రజాప్రతినిధి నాడు వేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతు కూలి అక్క చెల్లెమ్మలతో సంపత్తి భోజనము పొలంలో నారు వీకి వరి నాటులో మమేకము. మొత్తానికి కోరం కనకయ్య కూలళ్ళ పక్కన కూర్చొని ఇక మరి టమాటా పచ్చడి వేసుకుండో మామిడికాయ పచ్చడి వేసుకుండో లేకపోతే కుండల కారమే వేసుకుండో మొత్తానికి కూలళ్ళ పక్కన కూర్చొని బువ్వ తిన్నాడట. కూలళ్ళ పక్క పొంచి నాట్లు వేసిండాట. ఇక నాటు వేసినాక ఇక నడువులు నొప్పులు పెట్టినాక వంగి 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 సారుకు నడువులు నొప్పులు పెట్టినాక లేచిండు. మళ్ళా మందు కూడా చల్లిండాట. ఇక కనపడుతుందిగా మనకు. కానీ ఇక గింత రామ చక్కని పని చేసిన కోరం కనకయ్యకు మన నేను పక్షాన సన్మానం చెయ్యాలి పూలదండ చేసి అని అనుకుంటున్నాం ముచ్చట ఇది. ఎందుకంటే ఇల్లందు నియోజకవర్గ ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేసుకున్న శాసనసభ్యులు కోరం కనకయ్య మళ్ళీ ఒకసారి ప్రజల మనస్సులను తాకే విధంగా వ్యవహరించారు. మండల పర్యటనలో భాగంగా టేకులపల్లి సమీపంలోని బేతంపూడి గ్రామం వద్ద ఆయన చేసిన వినయపూరితమైన చర్య ప్రజల్లో విశేష స్పందన కలిగించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో రోడ్డు వెంబడి పొలాల్లో వరినాటు పనుల్లో నిమగ్నమైన కూలీ అక్క చెల్లెమ్మలను గమనించిన ఎమ్మెల్యే తాను ప్రయాణిస్తున్న కారును ఆపి వారి వద్దకు వెళ్ళారు. కేవలం పలకరించేందుకు కాదు, వారితో సంపక్తిగా భోజనం చేయడం, ఆ తరువాత స్వయంగా చేతికి మర్చుకొని వరినాటు వీగి నాటేసిండట. ఇక ఇది నిజమైన సానుభూతి, మానవత్వానికి ప్రతీకగా ఇప్పుడు యావత్ తెలంగాణ జనాలు ఈయన గురించి గుసగుస పెట్టుకుంటున్నారట. అబ్బా ఎంత రామ సక్కని కోల్యాగా. పట్టభద్రుడైన శాసనసభ్యుడు అధిక స్థాయిలో ఎదిగిన నేత అయిన మట్టిలో కలిసిపోయే తత్వం కలిగిన కోరం కనకయ్య పొలం వద్ద వర్షపు మబ్బుల్లో మట్టి నిమగ్నమైన మహిళా కూలీల మధ్య కాలినడకన చేరి వారి జీవితాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. కేవలం పథకాల ప్రకటనలకే పరిమితం కాకుండా భౌతికంగా అక్కడ ఉండి వారి బాధలు తెలుసుకోవాలన్న ఆత్మీయత ఆయన నడకలో, భోజనంలో, చేతి పని చేసిన ప్రతి నిమిషంలో కనిపించింది అట. చూస్తున్నారులో కొండలోన కోనలోన కాడెట్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండని బతికే ఎవరిది? రైతన్నది. ఇక గసవంటి రైతు కష్టం ఎట్లా ఉంటుంది, రైతు గొప్పతనం ఏంది, రైతు చరిత్ర ఏంది అనేది ఇక ఇప్పుడు జరంతా ఆలతోని కలివిడిగా ఉండి కలిసిపోయే వ్యవహారం చేస్తే తెలుస్తుంది అనేది. ఇక ఈ కోళ్ళగా బిర్ర గోషి మాత్రం బిర్రగా పెట్టిండి. గోషి కాదు అడ్డబట్ట కట్టిండు, బిర్రగా చుచ్చిండు. అంబో కోళ్ళ గట్టిదే ఇది ఏమో అనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ బాగా తనలాడుతుండు, నడుగులు వంగుతూనే అంటున్నావు, జర బాగా వంగుతలేడు. ఏదో ఇక ఆయన చేతనం కాడికి చిన్నగా తనలాడిండు తాంబేలోలే. మొత్తానికి కోరం కనకయ్యకు ఇవాళ ఏఎన్ఎన్ న్యూస్ నుంచి అభినందిస్తున్నాము. ఈ రకంగా ప్రజాప్రతినిధి జనాలల్లో ఇట్లా కలిసిపోయే వ్యవహారం చేసుకుంటే జనాలు కూడా అయ్యో మా ఎమ్మెల్యే మా కాడికి వచ్చిండు, మా బాధలు విన్నాడు, మా గోసలు విన్నాడు, రేపు పొద్దుగాల కూడా మాకు ఇంకో కష్టం వచ్చింది, అరే మొన్న మా కాడికే వచ్చి మన కాడికే వచ్చి మన పొలంలో దిగి మన పొలంలో మందు కూపిండు, మన పొలంలో నాటేసిండు, కానీ పుల్లక పోయేద్దాంపా
ఆ లీడర్ ఈ లీడర్ ఎందుకే మనకు తెల్లంగీలు వేసుకున్న వాళ్ళు మనమే పోయేదంపా సారు మనం పోతే మాట్లాడా అని జర్రంత ధైర్యం కలిగించే విధంగా కోహ్లీగా జర్రంత ఉపాయం చేసిందిలా. ఈ కోహ్లీకు నేను తరపున శుభాభినందనలు. చెంప చెల్లు అనిపిస్తుందా? సీఎం పదవిలో ఉండి విలేకరులపై ఇలా మాట్లాడడం సబబా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచందరు ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేశారు. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ, నాకైతే అప్పుడప్పుడు కిందికి దిగి జర్నలిస్టుల చెంపలు షడామడ పగలగొట్టాలని అనిపిస్తుంది. కానీ పరిస్థితులు ఓదా అడ్డు వస్తూ ఉంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయ్యాక వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి నేను చెప్పిన దాంట్లో ఏమైనా లోపం ఉందా, నా ఉద్దేశం ఇది అని చెప్పేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై రామచంద్రరావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. చెంప చెల్లుమనిపించాలనిపిస్తుందా? ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేకరులపై ఇలా మాట్లాడటం సబబా? ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని 4వ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెవరు ఉన్నారో అని మండిపడ్డారు. అయితే నిన్న ఇక రేవంత్ అయ్యా ఒక మీటింగ్లో అనే కదా, ఇక అడ్డగోరిగా రాస్తుర్రు, అడ్డగోరిగా కూతలు పూస్తుర్రు. ఇక అసలు తలకాయకు తోకకు ఇక పొంతన కట్టినట్టే ఉంది కథ. అసలు ఏం రాస్తున్నారో ఏమో, వాళ్ళకు లేకపోయినా నేను జర్నలిస్టులు అని ముసుగు దొడుక్కొని ఇక ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి గసంటోళ్ళను నాకు చూస్తే జర బాధ అనిపిస్తుంది, కిందికి దిగి చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది అన్నట్టుగా అనే కదా వరుస మీదకి వెళ్ళి. ఇక అది ఇప్పుడు ఈ కోహ్లీగా ఎక్స్లో పెట్టుకుందాట. అంటే నువ్వు జర్నలిస్టులో గిట్టినా అనేది ఇప్పుడు ఈ కోహ్లీగా ఆంబాయం. ఎవరు? రామచంద్రయ్య ఆంబాయం. ఏవో సాక్షి కాళేశ్వరం నివేదికపై కమిటీ ఇది చెప్పుకున్నాం. ఇంకేముంది? బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు. అర్రెరెరెరెరెరెరె ఇదా? బనకచర్లపై రాజకీయ న్యాయపరమైన పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా సభ, సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు ఖాయం, కాంగ్రెస్ బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం, ముఖ్య నేతలతో కొనసాగుతున్న కేసీఆర్ భేటీ, బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. వీటికో ఇదెక్కడి కథరు దేవుడా? బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని అంటుంటే ఇప్పుడు సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందా? అట్టేటా నిన్న నేను తనలాడతా, నేను కొట్లాడతా, అట్టెట్ట ఉంటుంది ఇట్టెట్ట ఉంటుందని మరి అన్నోడు ఇప్పుడు మౌనంగా ఉంటుండంటే మరి ఇప్పుడు ఏంది కథ? ఇదెక్కడి భాగవతం రూ నాయనా. ఒకసారి కాంగ్రెస్ కోహ్లీ లైన్లో తీసుకుందాము. మరి ఏం సంగతి? పెద్ద మనిషి రేవంతమయ్య నోరే తెరుస్తలేడాట, ఉన్న నీళ్ళు పోతున్నాయట, ఇదేంది కథ అని అడుగుదాము. ఏమంటారు?
ఇందిరారావు కాంగ్రెస్ పార్టీ లీడరు ఇందిరారావును లైన్లో తీసుకుంటున్నాం. మరి ఈ తల్లి ఏం చెప్తుందో ఏం కథ. ఓ అమ్మా, ఈమె ఫోన్ చెప్తలేదు, ఈమె పని మీద ఉందో. ఒక ఆమె రేణుక, ఈమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఈమెమంటుందో చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచెర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. మాకు ఎంపీలు లేరా, మాకు ఎంపీలు ఉంటే మేము బిర్ర కొట్లాడదాము, మేము కొట్లాడదామంటే ఇప్పుడు మాకు బలం లేకపోయాని అరే పెద్ద మనిషి బాధపడుతుండగా వరకు ఈ కాంగ్రెస్ వాళ్ళు చల్లకుండా ఒక్క సపోర్ట్ చేయరేమే ముచ్చట చల్లకుండా. మరి నిజంగానే పెద్ద మనిషి రేవంత్ అయ్య మరి సబ్గాంట్ ఊకుంటుండా లేకపోతే ఏమైనా తాండ్లాడుతుండా, అసలు ఏమి నడుస్తుంది ఏం కథ అడుగుదామంటే వరకు రేణుకమ్మ ఫోన్ చేసింది ఆమె. నమస్తే ఓ తల్లి. శనార్థి. ఏం లేదు కానీ అది నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఈ బనకచెర్ల లింకు ప్రాజెక్టుని ఎట్టుబడి మేము నిర్మించి దీన్ని తీసుకొని పోతాం ఈ విధంగా నీళ్ళు అని నారాచంద్రయ్య ఆయన కొడుకు లోకేష్ తల్లాడుతుండట. మరి వాళ్ళు పంచాయతీ చేసి లడాయి చేసి వాళ్ళు నీళ్ళు గుంజుకుపోయే ఉపాయం చేస్తుంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ అయ్య మొత్తం సప్పు లేదట, చల్లి లేదట, బెల్లం కొట్టిన రాయంలో ఉంటుండట. ఎందుకమ్మా మరి మౌనంగా ఉంటుండట. ఈయన మన బీఆర్ఎస్ పెద్ద మనిషి పెద్ద పూలి బైకాడ ఉంటుండు చూడు, ఆయన కేసీరావు అంటుండు. ఆయనకు ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు మా ప్రభుత్వం బాగా మంచి పనులు చేస్తుంటే ప్రజలకు ఓర్వలేకపోతున్నారు. బనకచెర్ల విషయంలో మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఆయనకు ఆలోచన ఉంది. ఈయన ఏదో ఇప్పుడు వాళ్ళ బిడ్డ గురించి, వాళ్ళ బిడ్డ పార్టీ పెట్టింది ఏడ ఎన్నిక అయిపోతామో, మళ్ళా మేము ఓ పక్క బిడ్డ ఎక్కడ మన ఉప్పండునేమో బిడ్డ మీటింగ్ పెట్టే కొంపెళ్ళ బిడ్డ పెట్టే కొడుకు మరి ఈ తీరుగా చేస్తారు. మళ్ళీ నన్ను మమ్మల్ని ఏడజన మర్చిపోతారో, మళ్ళీ వాళ్ళ పార్టీ మళ్ళీ బీజేపీలో కలిసేదా. అమ్మో కలపాలి కదా, మెడ్జి చేయాలన్నా, మళ్ళీ ఆయనకి ఏదో ఒక పదవి తీసుకోవాలన్నా. పెద్ద మనిషి ఇన్ని రోజులు ఫామ్ వండి పండి మరి ఏదో ఒకటి ముందు లేకపోతే మరి వాళ్ళ ఉనికి కోల్పోతారు కదన్న. అమ్మో ఇదా అసలు కదా, ఉనికి అయితే కోల్పోతారు కదా. పార్టీ ఉన్నదనేది మర్చిపోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 80% 90% అయిపోయింది టీఆర్ఎస్ పని. ఇక ఆమె బాగా ఎక్కడెక్కడ సామ్లల్లో డబ్బులు సంపాదించినవి మొత్తం పెట్టి సొంత పార్టీ పెట్టింది. జాగ్రత్త పెట్టుకొని దాని ముందర పెట్టుకొని ఏదో ఒకటి నా అయ్యా నాన్న పోయినా కానీ బీజేపీలకు నేనంటూ ఉన్నా అని ఎన్ని రోజులు మరి లిక్కర్ స్కామ్ లో పెట్టిన డబ్బులన్నీ పెట్టి ఆమె ఇక పార్టీ నడిపిస్తుంది. మరి 1000 కోట్లు సంపాదించే ఏం తెలియని ఆ పార్టీని తీసుకుపోయి కూర్చోబెట్టే సీఎం డిప్యూటీ సీఎం. మరి ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావే ఇంకో మాట ఏమంటున్నా అంటే, మాకు బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్క డజన్ మంది ఎంపీలు ఉన్నా ఈ బనకచెర్ల మీద బిర్ర కొట్లాడదాము, అసలు సందు కూడా ఇవ్వకపోదాము, ఇంత పని చేస్తుర్రు, ఏం చేయము, మాకు బలం లేకపోయా అంటున్నా. బనకచెర్ల విషయంలో ఇప్పుడు పోయినసారి జగన్ సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నారు కదన్న. మరి అప్పుడు ఆయనని మన ఏది ప్రగతి భవన్ కు పిలిపించి ఆయనకు మంచి భోజనం పెట్టి ఆయనకు ఇది సరసంగా ఉన్నాడు. మరి అప్పుడు గుర్తు రాలేదన్న. ఇప్పుడు ఏంటంటే ఒక బదనం చేయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి వచ్చారు సీఎం గారు. అందుకని చంద్రబాబు తోటి ఈయనకున్న సంబంధాలను బట్టి ఈయన ఏదో ఎన్నికైతాడని ఆలోచన చేసి బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ విషయంలో ఏది ఉన్నా గానీ రేవంత్ రెడ్డి గారు
పార్టీ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసము ఆయన విధానమే సపరేట్ ఉంటది. సామరస్యంగా ముందుకు పోవాలని చూస్తారు తప్పితే సరే ఏదో ఆయన గురువు ఈయన శిష్యుడు అని ముందల మాట మాట్లాడితే ఇదే ముందలేస్తారు. కానీ ఒకప్పుడు ఈయన కూడా కేసీఆర్ కూడా మరి చంద్రబాబు నాయుడు తోటే ఉన్నాడు కదన్న, అప్పుడు ఈయన కాదా గురువు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఈ కోయిల పక్క జరిగింది కానీ మరి అంతే కదా, మంత్రి పదవి ఇస్తే తెలంగాణ నీ ముందుకు ఎందుకు వచ్చా రాకపోవు కదా అప్పట్లో. మరి ఇప్పుడు మరి నీకు ఒక రూలు ఇతరులకు ఒక రూల్ ఉంటదా? నువ్వు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తేనేమో ఇంకేమంటారు కదా అట్లా. మరి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడన్నా? నాయుడు కూడా బాగా పెగ్గు మీద పెగ్ చేస్తాడు, ఏం మాట్లాడాలో ఏం ఆలోచన అంతేనా. పొద్దున ఇక నైట్ ఎవరికి గుర్తొస్తే అప్పుడు మన ఏంటి వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎంత వీలైతే అంత తీసుకపోవాలని లేక సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని కూడా తీసుకుపోయిండు. దేవకొండ ఎమ్మెల్యే తెలుసు కదా మీకు. మరి ఆయనకు అప్పుడు ఆ టైంకి ఏం ఆలోచన వస్తే అది గుర్తు చేస్తాడు. మళ్ళీ అప్పుడే కొడుకులకు అల్లుడికి అందరికి ఫోన్లు చేస్తాడు, మాట్లాడతాడు. మరి ఇంత మాట్లాడుతుండు, మరి వాళ్ళ బిడ్డ మా నాన్న చేసిన తప్పు బీసీల విషయంలో అని చెప్తుంది. మరి దానికి ఎందుకు మరి చెప్తలేడన్నా? చెప్పాలి కదా. వాళ్ళ పార్టీ కరెక్టే, వాళ్ళ విధానం కరెక్ట్ ఉన్నప్పుడు మరి వాళ్ళ పార్టీలో వాళ్ళని వ్యతిరేకిస్తున్నప్పుడు మరి ఎందుకు మాట్లాడతలేదు దాని గురించి? మరి అంటే కాళేశ్వరం లాగా బనకచెర్ల విషయంలో ఈయనైతేనేమో కాళేశ్వరం గట్టి పెద్ద 2-3 లక్షలు పెట్టి పేపర్లో యాడిచ్చి సృష్టికర్త కర్మ క్రియ అన్ని నేనే అని ఇచ్చుకున్నాడు కదన్న. ఇవాళ దాని భాగవతం అంతా బయట పడుతుంది కదా. మరి ఇప్పుడు రాంగపోంగా ఈ బనకచెర్ల మరి ఇప్పుడు ఇది ఆగుతాట మరి లోపల కథ నడుస్తాట మరి మొత్తం ఆపేరా మీరు? మేము ఎన్నడూ ఆగము. మా సీఎం గారికి మా విధానం వేరుంటది. ఏ విధంగా దాన్ని సెట్ చేయాలనేది మా మంత్రివర్గం కూర్చొని నిర్ణయించి అప్పుడు మాట్లాడతారన్న. మేము ఏది పడితే అది మాట్లాడేది నోటికొచ్చిందల్లా మాట్లాడే పార్టీ కాదు, మా విధానం అది కాదు, మా సీఎం గారు అట్లా కాదు. ఇన్నారులా రేణుకమ్మ ఏమన్నది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఇక మరి ఈ రకంగా అయితే మొత్తానికైతే ఇక మరి కేసీఆర్కి అయితే ఇక జరంతా సురుగు తలిగించింది. శనార్థి తల్లి ఉంటా. మంచిది. ఇక గిది కథ ఇవాళకైతే. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నరసయ్య తాత మధ్యాహ్నం మోత మీరు ఎప్పటికీ చూస్తూనే ఉండుర్రి. మీ అభిప్రాయాలను మీ కామెంట్లను కింద పెట్టుర్రి బాక్స్లా. మీకు మార్నింగ్ న్యూస్ విత్ నరసయ్య తాత కార్యక్రమం ఏమనిపిస్తుందో అది మీరు మర్చిపోకుండా రాసుకరారి. ఇక మరి ఉంటా, సెలవు తీసుకుంటా. మరి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము అన్నట్టు. పొద్దుగాల 8 గంటలకు మళ్ళా కలుసుకుందాము. నమస్తే.